Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. The temple of Jehovah's glory was full. The book of 2nd Chronicles chapter 7 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను అని దేవుని యొక్క లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. ఆనాడు సొలొమోను దేవునికి ఎంతగానో ప్రార్థన చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఎంతో విశ్వాసంతోను దేవునికి ప్రార్థించాడు. తన ప్రార్థన ముగించిన వెంటనే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క అగ్ని మందిరం అంతయు ప్రకాశవంతంతో దేవుని యొక్క తేజస్సుతో నిండిపోయినది. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు అది అంతయు చూసి ఆశ్చర్యపడి దేవునికి ఎంతగానో సాగిలపడి ఆయనకు ప్రార్థించారు. దేవుడు దయాళుడు, ఆయన ప్రేమ స్వరూపి అని ఎంతగానో ఆయనకు వేడుకున్నారు. మరి ఈ దినము మనము కూడా విశ్వాస జీవితంలో సొలొమోను వంటి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ప్రార్థిస్తే మన జీవితాలలో కూడా దేవుడు తన తేజో మహిమతో మనలను నింపుతాడు. మనందరి జీవితాలలో తన వెలుగుతో, తన యొక్క కృపా క్షేమాలతో మనలను రక్షిస్తాడు. కనుక దేవునితోనూ సహవాసం కలిగి దేవుని యొక్క తేజో మహిమను మనము కూడా పొందుకోవాలి అంటే సొలొమోను వంటి విశ్వాసాన్ని నీవు నేను మనమందరమును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము గల దేవ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ప్రభువా, నీ యొక్క తేజో మహిమతో మమ్మల్ని అందరినీ అభిషేకించండి. దేవా, యొక్క ప్రసన్నత ప్రతి ఒక్క హృదయాలలోను నీ యొక్క వెలుగుతోను, వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగించి నీ యొక్క వెలుగును, తేజో మహిమను ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి పాపాలన్నిటిని తొలగించండి. ప్రభువా, నీ మీద ఆశ పెట్టుకొని నీ మీద నమ్మకం కలిగి సొలొమోను ఏ విధంగా అయితే విశ్వాసం కలిగి నీ ఎడల ప్రార్థించాడో ఆ ప్రార్థనా జీవితాన్ని మేము కూడా కలిగి నీ యొక్క తేజో మహిమను మేము కూడా పొందుకొని మా మందిరములోను, మా ఇంటిలోను, ప్రతి ఒక్కరి జీవితాలలోను నీ యొక్క తేజో మహిమతో నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.